2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సరే. అంటే ఇప్పుడున్న సొసైటీలో అండి మీరు ఎనీ ప్లేస్ అంటే పలానాది లేదు అని చెప్పుకోవడానికి అసలు లేదు ప్రస్తుతానికైతే. అంటే ఈ సీరియస్ రిలేషన్‌షిప్ అనేటువంటి పేరుతోటి అటు మహిళలైనా సరే, జెంట్స్ అయినా సరే, అంటే మగాళ్ళైనా సరే ఆ విధంగానే ఉండేటువంటి పరిస్థితులైతే మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా బ్రేక్ అవ్వదు. సెకండ్ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. తీరా వాళ్ళిద్దరి మధ్య కుదరలేదనంటే రేప్ కన్సెంట్‌తోనే సెక్షువల్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిపోతారు. కానీ తీరా వీళ్ళిద్దరికీ చెడిపోయిందనంటే రేప్ అనేటువంటి దాని పేరు మీద కోర్టు దాకా వెళ్తూ ఉన్నారు. సుప్రీం కోర్ట్ అటువంటి వాటికి ఏం చెప్తుంది? అండ్ ఇటువైపు జెంట్స్ కూడా దాని అడ్వాంటేజ్ తీసేసుకుంటూ ఉన్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది? సుప్రీం కోర్ట్ ఏం చెప్తోంది? నాగరాజు గారు, మీరు చాలా ట్రెండింగ్ సబ్జెక్ట్ ఇది. చాలా అండి. చాలా ట్రెండింగ్ సబ్జెక్ట్. మనం ఏదో కొన్ని సెలబ్రిటీస్‌వి అప్పుడప్పుడు మనకు టీవీలో వచ్చినప్పుడు మనం చూస్తాం తప్ప, హ్మ్. కొన్ని లక్షల, కొన్ని వేల కేసులు ఇవి సెలబ్రిటీస్ కంటే ఎక్కువ కామన్ మ్యాన్‌తోనే అవుతున్నాయి. యెస్. ఇటీవల జస్ట్ 24 అవర్స్ బ్యాక్ సుప్రీం కోర్ట్‌లో ఒక కేసు కొట్టేయడం జరిగింది. అవునా సార్? జస్ట్ 24 అవర్స్ బ్యాక్. హ్మ్. ఓకే. కరెక్ట్ టైంకి మీరు ఈ టాపిక్ తీస్తారు. సుప్రీం కోర్ట్ జడ్జి గారు, జస్టిస్ నాగరత్న గారు చెప్పింది ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్ మ్యారీడ్ ఉమెన్ వాజ్ ఇండ్యూస్డ్ ఇన్ టు సెక్స్ విత్ ఫాల్స్ మ్యారేజ్ ప్రామిస్ అని చెప్తాం జరిగింది. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్ దట్ మ్యారీడ్ ఉమెన్ హ్మ్. వాజ్ ఇండ్యూస్డ్ ఇన్ టు సెక్స్ బై ఫాల్స్ ప్రామిస్. అంటే పెళ్ళైన ఒక మహిళకి ఎవరో రాంగ్ ప్రామిస్ చేసి ఫిజికల్ రిలేషన్లోకి దింపారంటే అది చాలా కష్టమైన నిజం ఒప్పుకోవాలంటే అని చెప్తాం జరిగింది జస్టిస్ నాగరత్న గారు. ఆ కేసుని కొట్టేస్తాం కూడా జరిగింది. వా! ఇటీవల వేరే వన్ ఆఫ్ ద స్టేట్స్ హైకోర్టులో ఈ కేసు వేస్తాం జరిగింది. అది ఆమె ఏం చేసింది అంటే ఒక అడ్వకేట్ మీద ఈ కేసు వేస్తాం జరిగింది. గ్రౌండ్స్ మొత్తం ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే వీటికి సంబంధించి చాలా చోట్ల ఇవి జరుగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. అంటే కామన్ మ్యాన్‌కే ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇవి. కరెక్ట్. అండ్ ఈవెన్ వాళ్ళు వర్క్ చేసేటువంటి ప్లేసుల్లోనే ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్‌గా మనం చూసేటువంటి ఈ ఈ సెనారియోలో. ఒకసారి గ్రౌండ్స్ కూడా దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏం జరిగిందనేది. తప్పకుండా నాన్న. ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఒక కేసు వస్తాం జరిగింది. అదేంటి అంటే ఒక మ్యారీడ్ పెళ్ళైపోయిన మహిళ ఒక 33 ఏళ్ళు ఏజ్ ఉన్న ఒక అడ్వకేట్పై రేప్ కేసు వేస్తాం జరిగింది. ఓకే. ఆ అడ్వకేటు ఛత్తీస్గఢ్ హైకోర్టుకి వెళ్ళి ఇది తప్పు, ఇది రేప్ కాదు, ఇది కన్సెన్షువల్, మేమిద్దరం ఒప్పుకొని ఫిజికల్ రిలేషన్లోకి దిగాము, ఇది రేప్ కాదు, ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఇప్పుడు డైవర్స్ పిటిషన్ కోర్టులో ఉంది, ఇంకా డైవర్స్ రాలేదు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నేను అసలు డైవర్సే అప్లై చేయలేదు, అలాంటప్పుడు మేము మ్యారీడ్ కపుల్ ఇద్దరము, బోత్ సైడ్స్ మేము మ్యారీడ్ కపుల్స్, కన్సెన్షువల్ అంగీకారం మీద మేము ఫిజికల్ రిలేషన్లోకి దిగాము, ఇటీవల కొన్ని విషయాలలో మాకు డిఫరెన్సెస్ వస్తాం వల్ల ప్రొఫెషనలీ కొన్ని విషయాలలో డిఫరెన్సెస్ వస్తాం వల్ల ఆవిడ నా పైన ఈ రేప్ కేసు వేస్తాం జరిగింది. ఎందుకు అంటే రేప్ కేసు వేయాలి అంటే ఆ ప్రామిస్కి కూడా వ్యాలిడిటీ ఉండాలి, కానీ ఆ ప్రామిస్కే వ్యాలిడిటీ లేదు, కానీ నా మీద రేప్ కేసు వేస్తాం జరిగింది అని ఈయన హైకోర్టుకి వెళ్తాం జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈయన మాటలు వినలేదు. ఓకే. ఇది ఫాల్స్ ప్రామిస్ చేసావు, నువ్వు పెళ్ళి చేసుకుంటా అని చెప్పి నువ్వు ఆమెని ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఆమెను వాడుకున్నావు కాబట్టి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నావు కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా రేప్ కిందకే వస్తుంది అండర్ సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్. అంటే మిస్కన్సెప్షన్, అంటే ఏదో ఒకటి చెప్పి ఫిజికల్ రిలేషన్లోకి దింపేస్తాము, ఆ తర్వాత ఏదైతే చెప్పావో అది చేయకపోతాము, మిస్కన్సెప్షన్ అని చెప్పి నువ్వు మోసం చేసావు ఆమెని అని చెప్పేసి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆ కేసుని రేప్ కేసు ఏదైతే కొట్టేయమని ఈయన వేసాడో అది కొట్టేయలేదు. వెంటనే ఈయన ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి ఈయన ఈ కేసుని సుప్రీంకోర్టుకి అప్పీల్కి తీసుకెళ్తాం జరిగింది. ఓకే. సుప్రీంకోర్టులో ఈయన వివరంగా మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేసి ఈమె ఆల్రెడీ మ్యారీడ్, నేను ఆల్రెడీ మ్యారీడ్, ఓకే, అసలు మాకిద్దరికి పెళ్లి చేసుకునే హక్కే లేదు, బైగమీ కిందకు వస్తుంది 10 ఏళ్ల జైలు శిక్ష, పెళ్లి చేసుకునే హక్కే మా ఇద్దరికి లేనప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ ఇస్తాం ఏంటి? నేను అందులో ఆయన అడ్వకేటు, ఆమె కూడా కొలీగ్ అంటున్నారు, ఆమె కూడా లీగల్ సంబంధించిన ఉండొచ్చు, క్లియర్గా అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు, నేను పెళ్లి చేసుకునే అర్హతే నాకు లేనప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఆవిడ ఎలా నమ్ముతారు? కాబట్టి నేను ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు, ఈవిడ నా మీద తప్ప అలిగేషన్ వేస్తున్నారు, దయచేసి ఈ కేసు కొట్టేయండి అని చెప్పి జస్టిస్ నాగరత్న గారి దగ్గరికి వెళ్తాం జరిగింది. ఓకే. ఈ కేసుని పూర్తిగా
ఆమె అర్థం చేసుకొని పరిశీలించి ఆ కేసుని కొట్టేస్తాం జరిగింది. ఈయనకి ఊరట వస్తాం జరిగింది. ఛత్తీస్గఢ్ అడ్వకేట్ 33 ఏళ్ల యువకుడు ఆయన. రైట్. జస్టిస్ నాగరత్న గారు ఏం చెప్పారు అంటే, వెన్ ద ప్రామిస్ ఇట్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ ద వ్యాలిడిటీ, హౌ కెన్ యూ కన్సిడర్ దట్ ప్రామిస్? ఈ మహిళకి ఎవరైతే ప్రామిస్ చేశారో ఆయనకి ఆ హక్కు లేదు. ఎవరైతే ఈ మహిళ ప్రామిస్ వేయించుకుందో ఆ మహిళకే ఆ హక్కు లేదు. పెళ్లి చేసుకునే హక్కే లేదు. ఇంకా నీ కేసు కోర్టులో ఉంది. నీకు ఇంకా డైవర్సే రాలేదు. డైవర్స్ రాకుండా నువ్వు ఎవరి దగ్గర నుంచి కూడా మ్యారిటల్ ప్రామిస్ తీసుకుంటా నీ తప్పు. అది నీ తప్పు. తప్పే అంతే. కానీ ప్రామిస్ వేసాడు, కానీ నీకు ఆ ఎలిజిబిలిటీ లేనప్పుడు ఆ ప్రామిస్కి వ్యాలిడిటీ ఏముంది? ఆయనకే లేదు, నీకు లేదు. నీకు ఆ నాలెడ్జ్ ఉంది, ఈ 2 ప్రామిసులకి వ్యాలిడిటీ లేవు అని చెప్పేసి ఆ కేసుని కొట్టేస్తాం జరిగింది. ఈయనకి ఊరట వస్తాం జరిగింది. నాగరాజు గారు, మీ ద్వారా నేను తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి, ఇటీవల కాలంలో ఈ మ్యారిటల్ రేప్ కేసెస్ విపరీతంగా చాలామంది అడ్వకేట్స్ దగ్గరికి వస్తున్నాయి. ఫాల్స్ ప్రామిస్ అని చెప్పి అమ్మాయిలు వచ్చేస్తున్నారు, అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు అని చెప్తాంలో నాకు సందేహం లేదు. అలా అని చెప్పి ఎవరు ఏ అమ్మాయిలు మోసపోవట్లా అంటే, చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. సుప్రీంకోర్టు ప్రికాషన్స్ ఏం చెప్పింది అంటే, అబ్బాయిలకి ప్రికాషన్స్ ఏం చెప్పిందంటే, ప్రామిస్ చేసే వ్యక్తి ఇంటెన్షన్ ఉంటేనే ప్రామిస్ చేయండి. అనవసరంగా మీరు ప్రామిస్ చేసి ఫిజికల్ రిలేషన్లోకి దిగి రేపొద్దున పెళ్లి చేసుకోకపోతే అది ఖచ్చితంగా రేప్ కిందకి కన్సిడర్ అవుతుంది సెక్షన్ 69 ప్రకారం అని అబ్బాయిలకి హెచ్చరిస్తాం జరిగింది ఈ కేసు ద్వారా. అమ్మాయిలకి ఏం చెప్తాం జరిగింది అంటే, అసలు ప్రామిస్ చేసే వ్యక్తి లేదా మీకు ఆ మ్యారేజ్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉందా లేదా చూడండి. ఏదో కావాలని మీకు చట్టం ఆ అర్హత ఇస్తుంది అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ జీవితాలు నాశనం చేసే హక్కు మీకు లేదు. ఇంకా పైబడి మాట్లాడితే నాగరాజు గారు, నేను మీకు చెప్తున్నాను, అట్లాంటి అమ్మాయిల మీద డిఫమేషన్ కేసు కూడా వేసి క్రిమినల్ ఛార్జెస్ కూడా అమ్మాయి మీద తీసుకోవచ్చు, క్రిమినల్ డిఫమేషన్ వేసి. సో దయచేసి మీ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, యువకులు, ఉత్సాహవంతులకి, యువతులకి నేను చెప్పేది ఏంటి అంటే, దయచేసి చట్టం తెలుసుకోండి. గూగుల్ తల్లి ఉంది, ఏఐలు వచ్చాయి, చాట్ జీపీటీలు, కొట్టి చూడండి. మీరు అనవసరమైన రాంగ్ ఇంటెన్షన్లో వెళ్ళి ఎవరో చెప్తే ఏదో చెప్తే వెళ్ళి వాళ్ళ మీద కేసులు వేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యారేజ్ అయిపోయి ఉంటే దయచేసి ఇలాంటి రిలేషన్స్కి దిగకండి. దిగాలి అంటే మీరు డైవర్స్ సర్టిఫికెట్స్ తీసుకోండి. మీకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాతనే మీరు ఫిజికల్ కన్సెంట్ ఎవరికైనా ఇవ్వండి. లేదా ఫిజికల్ కన్సెంట్ ఇస్తే మీ ఇష్టం. సెక్షన్ 494 అడల్టరీ ఎప్పుడో తీసేశారు, రైట్? తీసేసిన తర్వాత కూడా అడల్టరీని రేప్ కిందకి మీరు ప్రూవ్ చేయకండి. అడల్టరీ రేప్ ఎలా అవుతుందండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడల్టరీ? నువ్వు మ్యారేజ్ వ్యవస్థలో ఉండి కూడా నువ్వు వేరే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అంటారు, దాన్ని రేప్ అనరు. అడల్టరీకి రేప్కి చాలా తేడా ఉంది. దయచేసి అది తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు అబ్బాయిల మీద కేసులు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే అలాంటి అమ్మాయిల మీద డిఫమేషన్ కేసు వేసి వాళ్ళని జైలుకి కూడా పంపిస్తాం జరుగుతుంది.